నమస్కారం అండి. ఈరోజు మంత్రం అనగా మంగళవారము ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మళ్ళా నమ వినాయక స్వామి, ఈశ్వర స్వామి, పార్వతీదేవి మంత్రం అన్నమాట. మంత్రం పేరు ముందు చదువుతున్నాను. వినాయకుడితో శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతహే అగజాన్ పద్మార్కం గజానన్ మహందిశం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపవాసమహే. మళ్ళా శివుడికి మంత్రం ఓం నమ శివాయ. వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. ఓం నమ శివాయ. వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. ఓం నమ శివాయ. వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. మళ్ళా ఆంజనేయ స్వామికి ఓం శ్రీ ఆంజనేయ నమః. ఓం శ్రీ ఆంజనేయ నమః. ఓం శ్రీ ఆంజనేయ నమః. ఓం శ్రీ ఆంజనేయ నమః. కుమారస్వామికి ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. ఈశ్వర స్వామికి, పార్వతీదేవికి, వినాయకుడికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. 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 ఓం శ్రీ నమ శివాయ. వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. ఓం 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 నమ శివాయ. వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. ఇలా పఠించడం వలన ఆరోగ్యంగా లేని వ్యక్తి ఆరోగ్యంగా అవుతాడు. అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి రోజు ఇలా పఠించడం చాలా ముఖ్యం. ఆ కష్టాలన్నీ పోయి దేవుడు మనకు కొంచెం సహాయం చేస్తాడని ఆ దేవుడు ఎల్లవేళలా ఆయన పాదాలు మనం ఆ పాదాలతో నమస్కారం చేసుకుంటే, ఆయన ఆశీర్వాదాలు ఉంటే మనం కష్టాలన్నీ పోయి సంతోషంగా జీవిస్తామని ఆశిస్తున్నాను. దేవుణ్ణి కూడా మనము సంతోషంగా చూడాలని కోరికతో నేను ఒక పాట పాడాను. ఓం శ్రీ హరహర మహాదేవ శంభో శంకర. 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 ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పార్వతీపుత్ర నమః. తప్పులుంటే క్షమించండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నన్ను ఆశీర్వదించండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.